దేవరా ప్రీపోన్ కొత్త సమస్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిందా? సెప్టెంబర్ 27న రిలీజ్ అయితే ఎన్టీఆర్ సినిమాకి ట్రయాంగిల్ ఫైట్ తప్పదా? ఒకే డేట్ కి 3 సినిమాలు రిలీజ్ అయితే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది? జస్ట్ వాచ్ ఇట్. RRR తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో దేవరా సినిమా చేస్తున్నాడు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ కావాలి. కానీ షూటింగ్ డిలే అవడంతో అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 27న రిలీజ్ అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతుంటే రవితేజ, దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ మాత్రం కంగారు పడుతున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ ని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు హరీష్ శంకర్. టార్గెట్ కి తగ్గట్టే షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు లక్కీ భాస్కర్ ని కూడా ఇదే డేట్ కి బాక్సాఫీస్ బరిలో దింపుతున్నట్లు అనౌన్స్ చేశాడు దుల్కర్. టీజర్ తో ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశాడు. అంటే సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ సినిమాతో ఈ 2 ప్రాజెక్టులు పోటీ పడాల్సి ఉంటుంది. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న రవితేజకి మిస్టర్ బచ్చన్ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా హిట్ అయితేనే మాస్ మహారాజా కెరియర్ మళ్లీ గాడిలో పడుతుంది. ఇక దుల్కర్ సల్మాన్ కూడా తెలుగులో కనిపించి చాలా కాలమైంది. షార్ట్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో లక్కీ భాస్కర్ తో తెలుగులో పాతుకుపోవాలని చూస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 27న దేవర మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఎన్టీఆర్ సినిమా చూడడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. అప్పుడు ఈ 2 సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడుతుంది. మరి ఎన్టీఆర్ దేవర రాకతో ఇద్దరు హీరోలు తమ సినిమాలను వాయిదా వేస్తారా లేక అదే రోజు పోటీకి సై అంటారో చూడాలి.